సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్. సో ఈరోజు షెడ్యూల్లో భాగంగా మనకి సాటర్డే అంటే మనకి వాయిస్ ఆఫ్ ద లీడర్ ఉంటుంది. సో వాయిస్ ఆఫ్ లీడర్ లో ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా లీడర్స్. ఎందుకంటే వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనందరం కూడా లీడర్స్ కి ఎదగాలి. సో లీడర్స్ అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి. సో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటేనే మనల్ని లీడర్స్ అంటారు. సో అందుకే ఆ యొక్క లీడర్ గా ఎదగటానికి ఈరోజు ఈ యొక్క జూమ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. సో జూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో వాటన్నిటికి కూడా ఈరోజు ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ ఈ యొక్క జూమ్ అనేది. సో జూమ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా సో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఏదైనా చేయాలన్నా కానీ సాధించాలని ప్రతి దాంట్లో కూడా ముందడుగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ముందడుగుకి ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జూమ్ లో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. సో అందుకంటే ముందుగా మనం డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో భాగంగా ఈరోజు సో మేడం గారు ఈరోజు అందుబాటులో లేరు. సో ఎవరైనా చెప్పేవాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయండి. డిసీజ్ అండ్ ట్రీట్మెంట్. సో ఎవరైనా సప్లిమెంట్స్ కానీ డిసీజ్ గురించి కానీ చెప్పేవాళ్ళంటే హ్యాండ్ రైజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిర్మల మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. సప్లిమెంట్సా? ఓకే. శతవారి మ్యాథ్స్ అంటే శతవారి మ్యాథ్స్ లోనే ఉంది. శత అంటే 100 అని అర్థం. కేర్ అంటే జాగ్రత్త. శతవారి మ్యాథ్స్ అంటే 100 రకాల రోగాలను నయం చేస్తుంది ఈ యొక్క శతవారి మ్యాథ్స్ వాడడం వల్ల. హిమాలయాలలో శతవారి మ్యాథ్స్ ఎక్కువగా లభిస్తుంది. ఈ శతవారి మ్యాథ్స్ ని 5000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో రాణిలాగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి హార్మోన్ల అసమతుల్యకు ఇది ఉపయోగపడుతుంది. ప్రసవ సమయంలో తల్లిపాల ఉత్పత్తికి ఎక్కువగా సహకరిస్తుంది. వ్యాధి నిరోధక మరియు క్యాన్సర్ యొక్క రక్షణకు సహకరిస్తుంది. గర్భాశయ సమస్యలకు, ప్రత్యుత్పత్తి సమస్యలకు, జీర్ణశయ సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, అసమతుల్య రక్తస్రావములను పరిష్కరిస్తుంది. కిడ్నీ సమస్య ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. అజీర్ణం, కడుపు నొప్పి, జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం ఉన్నవారికి చాలా ఉపయోగం. శరీర ఉష్ణోగ్రత తగ్గుదలకు ఉపయోగిస్తారు. స్త్రీలలో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. గొంతు సమస్య ఉన్నవారు వాడవచ్చు. థైరాయిడ్ ఉన్న వారికి ఈ యొక్క శతవారి మ్యాక్స్ మంచి ఔషధం అని చెప్పవచ్చు. శతవారి మ్యాక్స్ ని ఎవరు వాడకూడదు? పాలు ఎక్కువగా వచ్చే తల్లులు శతవారి మ్యాక్స్ ని వాడరాదు. దురద, ర్యాషెస్ మరియు హైచెస్ ఉన్నవారు, దగ్గు ఎక్కువగా వచ్చేవారు, నీళ్ల విరోచనాలు వచ్చేవారు ఈ యొక్క శతవారి మ్యాక్స్ ని యూజ్ చేయరాదు. నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ శతవారి మ్యాక్స్ ని వాడరాదు. రోజుకు 2 నుండి 3 గుళికలు వాడవచ్చు. ఎంఆర్పి ధర వచ్చేసి 545, డిపి ప్రైస్ వచ్చేసి 460, పీవీస్ వచ్చేసి 15. హెయిర్ స్కిన్ అండ్ నెయిల్. మనిషి ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్నాము అనడానికి మన యొక్క హెయిర్, నెయిల్, స్కిన్ ని బట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పవచ్చు. ఇండియాలో 73% ఫీమేల్స్ వారి యొక్క యాక్చువల్ ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ తో కనిపిస్తున్నారు మన యొక్క ఇండియాలో. ఎందుకంటే మనం తీసుకునే కల్తీ ఫుడ్ కానివ్వండి, కెమికల్ ఫుడ్ కానివ్వండి, ఆ విధంగా ప్రతిరోజు మన బాడీకి తీసుకోవడం వల్ల ఏజ్ లో పొరపాటు అనేది కనబడుతుంది. మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటే అప్పుడు మన యొక్క హెయిర్, నెయిల్, స్కిన్ డ్యామేజ్ అవుతాయి. ఇది దీన్ని ఫ్రీ ఏజెంట్ అంటారు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం కానీ ఎక్కువగా స్ట్రెస్ కు గురి కావడం వల్ల హెయిర్, నెయిల్, స్కిన్ అనేవి డ్యామేజ్ అవుతాయి.
పొల్యూషన్ వలన కూడా డ్యామేజ్ అవుతాయి. ఎండకు ఎక్కువగా తిరగడం వలన బాడీలో వాటర్ ఎక్కువగా లాస్ అవ్వడం వలన ఫ్రీ రాడికల్స్ అటాక్ వలన బాడీ కండిషన్ వలన హెయిర్, నెయిల్స్, స్కిన్ డ్యామేజ్ అవుతాయి. అందుకే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మన బాడీకి ఎక్కువగా వాటర్ 70% వాటర్ అనేది అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ యొక్క హెయిర్, నెయిల్స్, స్కిన్ డ్యామేజ్ కాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెయిర్, నెయిల్స్, స్కిన్ క్యాప్సిల్స్ ఒక యూనిక్ ఫార్ములేషన్ తో తయారు చేయబడతాయి. ఈ యొక్క సప్లిమెంట్స్ వాడడం వల్ల హెయిర్ లాస్ తగ్గిస్తుంది. పిగ్మెంటేషన్ లో చాలా ఉపయోగపడుతుంది. మన యొక్క స్కిన్ కలర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. పొల్యూషన్ వలన మన హెయిర్, నెయిల్, స్కిన్ డ్యామేజ్ కాకుండా ఈ క్యాప్సూల్స్ కాపాడుతుంది. మన యొక్క నెయిల్ గ్లోగా అవ్వడం కోసం ఉపయోగిస్తారు. మన యొక్క హెయిర్ గ్లోగా అవ్వడం కోసం క్యాప్సూల్స్ వాడవచ్చు. దీనిలో విటమిన్లు, మినరల్లు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ వాడడం వల్ల మన యొక్క స్కిన్ డ్యామేజ్ చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ నుంచి మనకు రక్షణ కలిగిస్తుంది. స్కిన్ హెల్తీగా ఉంచడానికి మంచి రక్షణగా ఇస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండడానికి హెయిర్, స్కిన్, నెయిల్ వాడవచ్చు. జుట్టు ఒత్తుగా రావడానికి దీనిని ఉపయోగిస్తారు. రోజుకు ఒకటి వాడాలి. ఎంఆర్పి ధర వచ్చేసి 555, డిపి ప్రైస్ వచ్చేసి 475, పీవీస్ వచ్చేసి 15. సిఎండి మన వెస్టేజ్ లో దొరికే సిఎండి ప్రొడక్ట్. సిఎండి అంటే కన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ యొక్క సిఎండి డ్రాప్ మెటబాలిజం ను ఉత్పత్తి చేస్తుంది. విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. మన శరీరానికి కావలసిన 60% మినరల్స్ ని అందిస్తుంది. మనం త్రాగే వాటర్ లో 60% మినరల్స్ ఉండాలి. మనం తీసుకునే వాటర్లో ఇప్పట్లో అంత మినరల్స్ లేదు కాబట్టి మన యొక్క సిఎండి డ్రాప్ ని వేసుకొని తీసుకోవడం వల్ల మన బాడీకి కావలసిన మినరల్స్ ని అందించవచ్చు. మజిల్ ఫంక్షన్ ను సరిగ్గా జరిగేటట్లు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను మెరుగుపరుస్తుంది. శరీర కణాలను యాక్టివ్ గా ఉండేటట్లు చేస్తుంది. మనం త్రాగే వాటర్ లో ఆల్కలైన్ నేచర్ లో ఉండాలి కాబట్టి వెస్టేజ్ సిఎండి ప్రొడక్ట్ వాడితే వాటర్ ఆల్కలైన్ నేచర్ లోకి మారుస్తుంది. సిఎండి వాడడం ద్వారా సెల్యులార్ సిస్టమ్ ని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనం తినే ఆహారం ద్వారా లభించే పోషకాలు మన శరీరానికి అందించడానికి మినరల్స్ బాగా ఉపయోగపడతాయి. మనిషికి మినరల్స్ అనేవి చాలా అవసరమని చెప్పవచ్చు. నడవడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి, స్లీపింగ్ చేయడానికి మినరల్స్ అనేవి చాలా అవసరం. మినరల్స్ అనేవి ఫుడ్ ద్వారా వస్తాయి. అందులో అరటిపండు, పాలు, మామిడి పండు, గుడ్లు, ఆకుకూరల ద్వారా మినరల్స్ అనేవి మన బాడీకి లభిస్తాయి. మన బాడీకి రోజుకు 60% మినరల్స్ అనేవి అవసరం. సెల్యూమినియం మినరల్స్ మన బాడీలో తక్కువ కావడం వల్ల క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. 3 ప్రొడక్ట్స్ కూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. ఈరోజు శతావరి మ్యాక్స్, ఇంకా హెయిర్, స్కిన్ అండ్ నెయిల్, సిఎండి. సో 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనం అడ్వాన్స్ గా వాడుకునేటువంటి సప్లిమెంట్స్, లేకుంటే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాడుకునేటువంటి సప్లిమెంట్స్ ఈరోజు చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 5533 శిరీష మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు బ్యూటీ ప్రొడక్ట్ లో భాగంగా ట్యాన్ క్లియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. కొంచెం వాయిస్ పెంచుతారా? కొంచెం లోగా ఉంది.
ఓకే సార్. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి కొంచెం. ఓకే. శ్రీంప్రీజీ, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంప్రీజీ, గుడ్ మార్నింగ్ మేడం. ఓకేనా సార్ వాయిస్? ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఈరోజు నేను అష్యూర్ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేయాలనుకుంటున్నా. సో ఈ ఫేస్ ప్యాక్ ఏంటి అంటే అష్యూర్ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్. సో మనం ఈరోజు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఈ ప్రోడక్ట్ నార్మల్ స్కిన్ వాళ్ళ కోసము. ఇది యూస్ చేయడం వలన బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక ఫ్యాసిన్ ఫ్రూట్తో తయారవుతుంది. ఇది యూకే ఫ్రూట్ ఆ సీడ్ ఆయిల్తో మిక్స్ చేసి తయారు చేస్తారు ఈ ప్రొడక్ట్ అనేది. ఈ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 265 రూపీస్కి ఉంటుంది. ఎక్స్పైర్ డేట్ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్పైర్ డేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రొడక్ట్లో. ఈ ప్రొడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయరు. అన్నీ కూడా ఫిజికల్లీ కెమికలైజ్డ్ వే యూజ్ చేస్తారు. కాబట్టి మన స్కిన్కి ఎక్కువగా డ్యామేజ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే అసలు ట్యాన్ అంటే ఏంటి అని చాలా మందికి ఐడియా ఉండదు. మనం బయటికి సన్లైట్కి అంటే ఎండలోకి వెళ్తుంటాం కదా. సో వెళ్ళి వచ్చిన తర్వాత స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట. అంటే అన్వి స్కిన్ టోన్ లాగా తయారైపోతుంటుంది. మనకి బయటికి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్, హ్యాండ్స్ ఇలాంటివి మనం కవర్ చేయం కదా క్లాత్స్ని. అలాంటి ప్లేసెస్లో సన్లైట్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో సన్ యూవి రేస్ అనేవి మన స్కిన్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఫేస్, హ్యాండ్ పైన బ్లాక్నెస్ అనేది వస్తుంది. సో ఇలా ఉండటానే మనం అన్విరేజ్ స్కిన్ టోన్ అంటాం. సో ఏదైతే బ్లాక్గా ఉంటుందో మోచేయి భాగాన సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన సన్ ట్యాన్ అనేది పడుతుంది. అంటే సన్ ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ అనేది అంటే ఎక్కువగా మనకి ఫేస్ పైన, స్కిన్ పైన, హ్యాండ్ పైన మెయిన్గా సన్ ట్యాన్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఫేస్కే కాదండి, హ్యాండ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వీక్లీ ఒక 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే డే బై డే 2 డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండాలి. సన్ ట్యాన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువగా ఉన్నవాళ్ళు ఒక వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి ఉండవు. సో ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదా, ఇప్పుడు సన్లైట్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది మన స్కిన్ పైన. మెయిన్గా ఫేస్ పైన, మన నెక్ పైన, జెంట్స్కి అయితే చాలా వరకు నెక్ పైన చూపిస్తుంది. అండ్ హ్యాండ్స్ పైన కూడా. సో దీన్ని మనం ఫేస్ పైన, నెక్ పైన, అలాగే హ్యాండ్స్ పైన కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి ఈవెన్ స్కిన్ టోన్ అనేది ఇస్తుంది మనకి. అండ్ మన స్కిన్లో మంచి గ్లోయింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్. సో ఈ ప్రోడక్ట్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే, సో అష్యూర్ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్ పైన వేసుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని వేసుకోవాలి. ఫేస్ వాష్ చేశాక ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. సో దీనిని కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గానే ఉంటుంది. అంటే జెల్ టైప్లో ఉండదు, కొంచెం లైట్గా థిక్గా ఉంటుంది. సో మీరు థిక్గా ఒక లేయర్గా వేసుకోవాలి. ఫేస్ మొత్తం కూడా బ్రష్తో అయినా ఫింగర్స్తో అయినా ఫేస్ పైన ఇలా అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది. సో ఫేస్కి, నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఇంకా మీ హ్యాండ్స్ పైన కూడా ట్యాన్ ఉన్నట్లయితే హ్యాండ్స్ పైన కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు ఉండాలి మనం. సో డ్రై అయిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఫ్యాక్సీ ఏంటంటే మనకి చాలా థిక్గా అయిపోయినట్టు, స్కిన్ కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత అలాంటివి ఏమీ ఉండదు, నార్మల్గా ఉంటుంది స్కిన్ అనేది. సో ఇలా 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవటమే.
తర్వాత మీరు ఏదైనా మాయిశ్చరైజర్తో అప్లై చేసుకోండి. ట్యాన్ అయితే చాలా నీట్గా క్లియర్గా అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు సమ్మర్ కదా, స్కిన్ అనేది చాలా ట్యాన్ అయిపోతుంది. అందుకోసం తప్పకుండా అందరూ ఈ అష్యూర్ ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మెయిన్గా సన్ ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరే చూస్తారు బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుంది అనేది. మంచి గ్లోయింగ్ ఇవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అయితే. మన ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఒక డౌట్ ఉండొచ్చు, గ్లో వస్తుంది కదా, ఎన్ని రోజుల వరకు గ్లో ఉంటుంది అని. 1 వీక్ వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఎంఆర్పి అయితే 265 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 225 రూపీస్కి వస్తుంది. పీవీస్ వచ్చేసి 7.50 పీవీలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్. ఈరోజు మనము వెస్టీజ్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫేస్ స్క్రబ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ స్క్రబ్ ఎందుకు యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్ ఏంటివి అనేది తెలుసుకుందాం. సో స్క్రబ్స్ అంటే ఏంటి, అలాగే స్క్రబ్స్ని ఎందుకు యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. అసలు స్క్రబ్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మన స్కిన్ పైన డెడ్ స్కిన్ అనేది డ్రై అయి ఏర్పడుతుంటుంది. సో ఈ డెడ్ స్కిన్ని, అలాగే మన స్కిన్ లోపల డెడ్ సెల్స్ అంటే మృత కణాలు అంటారు కదా తెలుగులో, మృత కణాలు, సో ఇవి కూడా ఏర్పడుతుంటాయి. సో వీటిని మనం రిమూవ్ చేస్తూ ఉండాలి అప్పటికప్పుడు. సో కొంతమంది అయితే వీటిని బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంటారు కదా, లేడీస్ వెళ్తూ ఉంటారు, ఫేషియల్స్ చేయించుకుంటారు. సో దానివల్ల కూడా డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. వాళ్ళ స్కిన్ అనేది నీట్గా ఉంటుంది, అంటే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. బట్ వీలు లేని వాళ్ళు ఇలా స్క్రబ్స్ని కానీ హోమ్ రెమెడీస్ కానీ యూస్ చేసేసి డెడ్ స్కిన్ అనేది అప్పటికప్పుడు తీసేసుకోవాలి. సో ఇలా రిమూవ్ చేసుకోకపోయినట్లయితే మన స్కిన్ పైన డెడ్ స్కిన్ అనేది ఎక్కువగా అయిపోయి మన స్కిన్ రఫ్గా అయిపోతుంది, అంటే దళసరిగా అయిపోవడం, ఇంకా ర్యాషెస్ రావటం, పింపుల్స్ రావటం ఇలాంటివి అవుతూ ఉంటాయి. స్కిన్ రఫ్గా అవుతుంది, అలాగే స్కిన్ డ్యామేజ్ కూడా అయిపోతుంది. సో స్క్రబ్ యూస్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఈ స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవాలంటే, స్క్రబ్బింగ్ చేసుకోవటంలో చాలామంది ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. సో స్క్రబ్బింగ్ అనేది ఒక ప్రొపెజర్లో చేసుకోవాలి. అలాగే మనం స్క్రబ్ అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలి, లేదంటే మన స్కిన్కి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సో అందుకని మనం ఎలా నచ్చితే అలా స్క్రబ్ని అప్లై చేయకూడదు, దానివల్ల స్కిన్కి డ్యామేజ్ అవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, మనం ఎప్పుడైనా స్క్రబ్ చేసుకునే ముందు హాట్ వాటర్తో ముందు స్టీమింగ్ చేసుకోవాలి. సో దీనివల్ల మన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో స్క్రబ్ ఎప్పుడు అప్లై చేసుకున్న డ్రై ఫేస్ పైన అప్లై చేయకండి. మీ ఫేస్ అనేది, అంటే ఫేస్ పైన కొంచెం తడి ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. కానీ డైరెక్ట్గా ఫేస్ పైన, డ్రై ఫేస్ పైన అప్లై చేయకూడదు. అలాగే ఎప్పుడైనా స్క్రబ్ చేసుకున్న తర్వాత 6 to 8 అవర్స్ మనం బయటకు వెళ్ళకూడదు, అంటే సన్ రేస్ అనేవి మన స్కిన్ పైన పడకూడదు. అలాగే సోప్ కూడా 6 to 8 అవర్స్ వరకు యూజ్ చేయొద్దు. అయితే మన స్కిన్కి బెనిఫిట్స్ ఉంటాయి అలా చేయకపోవడం వల్ల. అందువల్ల మనం ఎప్పుడు కూడా నైట్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం ఎప్పుడైనా స్క్రబ్ చేసుకునేటప్పుడు నైట్ పడుకునే ముందు స్క్రబ్ చేసుకొని పడుకుంటే మనకి 8 అవర్స్ రెస్ట్ అనేది ఉంటుంది. 6 to 8 అవర్స్ రెస్ట్లో ఉంటాం. సో మనం నైట్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటాము, కాబట్టి స్కిన్ కూడా కరెక్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఏదైతే అప్లై చేస్తామో స్క్రబ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. సో ఇప్పుడైతే అష్యూర్ నేచురల్ ఫేస్ స్క్రబ్లో చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పపాయ పల్ప్, అలాగే 75 గ్రామ్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి 310 రూపీస్కి 310
రూపీస్కి ప్రైస్లో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 265కి వచ్చేసి 10 to 50% డిస్కౌంట్ వరకు ఉంటుంది మనకు. సో ఇది వచ్చేసి ఓన్లీ పపాయ పల్పుతో తయారవుతుంది. సో దీన్ని మనం జెంటిల్గా రఫ్గా చేసుకుంటూ మన స్కిన్ పైన స్క్రబ్ చేసుకోవాలి. మన స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ ఉన్నట్లయితే తగ్గిస్తుంది. అలాగే డార్క్ స్పాట్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది యూస్ చేయడం వల్ల మన ఫేస్లో గ్లో కూడా వస్తుంది. అలాగే మన స్కిన్కి సరిపడా మ్యాచర్ని కూడా ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఎలా యూస్ చేయాలంటే మన చేతిలో కొంచెం తీసుకొని జెంటిల్గా సర్కిల్ మోసెస్లో మనం దీన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్కి అలాగే నెక్కి కూడా 5 to 10 minutes వరకు మనం స్క్రబ్ చేసుకోవాలి. అండ్ స్క్రబ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్తో ఫేస్ పై అప్లై చేయాలి. ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవండి, అన్ని న్యాచురల్వే యూస్ చేస్తారు. ఇందులో పారాబిల్ సప్లిట్ అనేవి కెమికల్స్ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో యూస్ చేస్తారు. సో ఇవి కొంచెం స్కిన్కి హార్మ్ఫుల్గా ఉంటాయి. సో ఇందులో మాత్రం మనకి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయలేదు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కలర్ అయితే లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, చిన్న చిన్న గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి బ్లాక్ కలర్లో. ఇది సేమ్ మనకు పపాయలా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకుంటే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. అలాగే హాట్ వాటర్తో స్టీమింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. సో స్టీమింగ్ అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం వాటర్ని బాగా హీట్ చేసేసి డైరెక్ట్గా ఆవిరి పట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక బౌల్లో వేడి నీటిని తీసుకోండి. అందులో వేడి అనేది మీ స్కిన్ ఎంత హీట్ తట్టుకోగలదో అంత వేడిగా ఉండాలి వాటర్. అందులోనే ఒక చిన్న టవల్ని కానీ లేదంటే కర్చీఫ్ కానీ పెట్టి ఆ వాటర్ని మనం తీసేసేయాలి. తీసేసిన తర్వాత కర్చీఫ్ని ఫేస్ పైన పెట్టుకోవాలి. సో ఇలా కూడా చేసుకోవచ్చు స్టీమింగ్ అనేది. తడిగా ఉన్నప్పుడే ఈ స్క్రబ్ని ఫేస్ పైన పపాయ స్క్రబ్ని సర్కిల్ మోషన్లో అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes అప్లై చేసుకుంటే చాలా స్లోగా చేయాలి, గట్టిగా రుద్దకూడదు. సో స్క్రబ్స్ అనేవి గట్టిగా రుద్దటం వలన మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం స్క్రబ్ చేయటం వల్ల మన స్కిన్లో ఉండే మాయిశ్చర్ అనేది పోతుంది. సో దానివల్ల డ్రై అయిపోతుంది స్కిన్ అనేది. మాయిశ్చరైజర్ లేనట్లయితే అలోవెరా జెల్ కానీ రోజ్ వాటర్ కానీ లేదంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, స్క్రబ్బింగ్ పర్ఫెక్ట్గా కరెక్ట్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్, మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బయట బ్యూటీ పార్లర్లకు వెళ్ళే బదులు మన వెస్టేజ్లోని ప్రొడక్ట్సే బ్యూటీ కోసం చాలా మంచిగా హెల్తీగా ఉన్నాయి. ఖచ్చితంగా వాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్. ఏంటంటే బ్యూటీ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ లేదంటే ఎవరింటికైనా వెళ్ళినా కానీ సో ఖచ్చితంగా మనం ఆ యొక్క బ్యూటీ అనేది కేర్ తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి కాబట్టి సో అలాంటి బ్యూటీ కేర్ ని మనం ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి ఈరోజు మీరు చెప్పినటువంటి 2 ప్రొడక్ట్స్ కూడా ట్యాన్ క్లియర్ ఫేస్ ప్యాక్ అండ్ న్యాచురల్ ఫేస్ స్క్రబ్, సో 2 కూడా చాలా క్లియర్ గా అసలు ఎలా వాడాలి, సో వాడితే మనం ఎంతసేపు దాన్ని ఉంచుకోవాలి, అదేవిధంగా దాన్ని కేర్ తీసుకోవటం అంటే ఏ సమయంలో మనం వాడాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ 2 కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ ని మాకు తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, శ్రీమృజీ గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. సో అందరూ యాక్టివ్గా ఉన్నారా?
సో ఎంతమందికి ఈ సబ్జెక్ట్ నచ్చింది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బ్యూటీ కేర్. సో ఈరోజు మనం మీటింగ్కి వెళ్తున్నాం. సో మీటింగ్కి వెళ్తున్నాం అంటే సో మనం మామూలుగానే రెడీ అవుతా ఉంటాం కదా. సో రెడీ అయ్యే క్రమంలో మన కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి రివైండ్ చేసుకుంటాం, అవునా కదా. సో ఖచ్చితంగా ఈ యొక్క బ్యూటీ కేర్ అనేది చాలా చాలా వండర్ఫుల్. సో చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. సో అలాంటి ప్రొడక్ట్స్ ఈరోజు మేడం గారు, శిరీష మేడం గారు సో మన గురించి డైలీ 2 ప్రొడక్ట్స్ గురించి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకుంటూ సో మన ఫేస్ ని గ్లోగా చేసుకుంటూ సో మన అట్రాక్షనే మన యొక్క ఏమంటారు మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. సో అలాంటి మంచి ప్రొడక్ట్స్ ఈరోజు మన కంపెనీలో ఉన్నాయి. సో అలాంటి మంచి ప్రొడక్ట్స్ ఈరోజు సో సూపర్ అండి. చాలా మంది కూడా యాక్టివ్ గా ఉన్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. క్లియర్ చేస్తున్నాను అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్. సో నౌ సార్ చామకూరి వెంకటేష్ సార్ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్ ప్లీజ్. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్. విశేష్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ అది నేను కూడా ప్రొడక్ట్ చెప్దాం అనుకున్నా సార్, టైం సరిపోయింది. ఓకే సార్, ఇది ఓకే చెప్పండి సార్. ఎందుకంటే మనకి ఈరోజు వాయిస్ ఆఫ్ లీడర్ కదా, సో అందరం చెప్పొచ్చు, ఏ విషయం అయినా చెప్పొచ్చు, ఏ విషయం గురించి అయినా మాట్లాడొచ్చు. సో కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఆ గ్రూప్ లో షేర్ చేస్తారు, అది స్క్రీన్ షాట్. ఓకే షేర్ చేస్తాను. సో ఇంకా మనకి గ్రేట్ లీడర్ చామకూరి సార్ కూడా మనకి సబ్ యొక్క ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. సో ఈ సమయం అనేది తెలుసు మనకు. సార్ షేర్ చేస్తున్నా. సార్ ఛాంపియన్లు చేసారా? అవును సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ ఇదేనా షేర్ అవుతుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ ఓకే సార్. ఓకే షేర్ చేస్తున్నా, ఒక్క నిమిషం. సార్ ఓకేనా? ఓకే శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్. విశేష్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు ఏంటంటే ఇవి బుక్ సమ్మరీ సార్. ఇది మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది 13 పాయింట్లు ఉన్నాయి సార్. ఇవి ఇప్పుడు ఏంటంటే అంతా మంచిగా ఉన్నప్పుడు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం, కానీ అనుకోని కష్టాలు వచ్చినప్పుడు సతమతం అవుతుంటాం. దాని నుంచి ఎలా బయటపడాలనేది పాయింట్ సార్. ఇవి మొదటిది, మానసికంగా దృఢంగా ఉన్నవారు పొందలేని కోరికల గురించి, వస్తువుల గురించి ఫిర్యాదు చేయడం, వాళ్ళ చేతిలో లేని విషయాల గురించి అసంతృప్తి చెందడం, అంటే వాళ్ళ శక్తిని వృధా చేయడమే నమ్ముతారు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే తమ మీద తాము జాలి పడుతుంటారు.
సానుభూతి చూపిస్తుంటారు. అంటే మనసుకు చెప్పుకుంటారు తమ మీద జాలి పడుకు, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు బాధలు జరుగుతున్నాయి, నాకెందుకు అని ఒక మనసుకు జాలి చూపిస్తారు. అంటే అట్లా జాలి చూపించడం వల్ల ప్రతి విషయంలో మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళు కూడా జాలి ఆ విషయం గురించి ఆలోచిస్తాం, జాలి పడాలని. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సందర్భంలో కూర్చుంటే తన కష్టాలు చెప్తుంటూ జాలి పడే విధంగా అవతలను ఎట్రాక్ చేయబోతుంటారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే సొల్యూషన్ వదిలి ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. అలాంటి అలవాటు తీసేయాలనేది చిన్న ఎగ్జాంపుల్. మార్లా అని ఆవిడంట 9 సంవత్సరాలు తన 2 కళ్ళు పోయినాయి. ఆమె 2002లో అమెరికాలో జరిగిన ఒక పరుగు పందెంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తింది. తన 2 కళ్ళు లేవు ఆమెకు. అంటే తనలోని లోపాలను ఆమె దాన్ని అదృష్టంగా భావించి లోపాల గురించి ఆలోచించలేదు. ఎలాగైనా గెలవాలనే ఒక కసితో గెలిచింది అన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ రెండోది, మానసికంగా దృఢ ఉన్న వారు ఎప్పుడు సమస్యలకు భయపడి ఆందోళనకు గురవ్వరు. వాళ్ళ శక్తిని ఆరోగ్యాన్ని పోగొట్టుకోరు. మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఏమన్నా శత్రువులు అవతలలో ఏమన్నా అన్నారంటే వాళ్ళు రియాక్ట్ అయితే ఏమైతే మన ఇద్దరిని ఆరోగ్యాన్ని సంతోషాన్ని వాళ్ళకు అధికారాన్ని వాళ్ళ మనకి ఇచ్చినట్టే. వాళ్ళు ఏమనంటే దాని గురించే పదే పదే ఆలోచిస్తుంటాం. అంటే మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి విషయాలు రానియరు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు అన్నట్టు. ఇతరుల విమర్శలకు వీళ్ళు ఎప్పుడు స్పందించరు. తాను చేసుకుంటూ ముందుకెళ్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓప్రా విన్ఫ్రే ఆవిడ చాలా పేదరికంలో పుట్టింది. ఆమె మొదట టాక్ షో ప్రారంభించింది. అప్పుడు ప్రారంభించినప్పుడు చాలా విమర్శలు విమర్శించారు. ఈమె అసలు ఇంత పేదరికంలో పుట్టి ఇలాంటిది ఎందుకు అన్నట్టు విమర్శించారు. కానీ 48 సంవత్సరం వచ్చేసరికి $3,000 మిలియన్ సంపాదించింది. అంటే ఏదైనా ప్రారంభంలో విమర్శలు వస్తాయి, ఆ విమర్శల్ని ప్రశంసలుగా మనం తీసుకోవాలి అనేది చిన్న ఎగ్జాంపుల్ ఇది. మానసికంగా దృఢంగా వారు ఎప్పుడు ఇతరుల విజయాలను, అసౌకర్యాలను, ఆస్తులను చూసి వాటి పోల్చుకుంటూ అసూయపడరు, అసంతృప్తి లోనుగారు. కొందరు ఏం చేస్తారంటే మొత్తం ఇతరులను చూసి ఇతరుల మీద ఏడవడం మొదలు పెడుతుంటారు. తన గురించి తాను బెటర్ గా చేసుకోవాలి, ఇతరులను చూసి మరి పోల్చుకోవద్దు అనేది చిన్న ఎగ్జాంపుల్. ఏంటంటే మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు తన మనిషిలో 2 రకాల వ్యక్తులు ఉంటారంట. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుంటారు, ఇంకోటి ఏ జరిగిన కారణం నేనే అని భావిస్తారు. ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం అని భావిస్తారు. అంటే అట్లా ఉండాలి. కానీ ప్రతిదానికి ఇతరులను పోల్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్ ఇది. నియంత్రణ లేని వాటి గురించి దృష్టి పెట్టరు, జరిగే వాటి గురించే ఫోకస్ పెడతారు. మానసికంగా దృఢంగా ఉన్న వారు వాళ్ళ ప్రయత్నంలో మొదటిసారి వచ్చే నష్టానికి భయపడరు, దానిని ఒక అనుభవంగా తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉన్నవారు మొదట వచ్చే నష్టాలని భయపడరు. దాని ఒక ఏంటంటే ఇప్పుడు బల్బుని కనిపెట్టినప్పుడు 1000 సార్లు ఓడిపోయింది, కానీ ఒక్కసారి గెలిచిన విజయమే అతని జీవితంలో ఎంతో ప్రయోగం అనేది మొదట ఫస్ట్ రిస్క్ ఉంటుంది, సక్సెస్ వచ్చినాక అది ఒక విజయమై మ్రోగుతుంటది. విజయం అనేది మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే దాన్ని వెంటాడి సాధించాలి అనేది దీనికి ఎగ్జాంపుల్.
మన జీవితంలో కూడా ఎన్ని ప్రయోగాలు మొదలైతేనే మన జీవితంలో ఎక్కువ ప్రయోగాలు ఉంటేనే మనం సక్సెస్ తీసుకుంటాం. రిస్క్ లేకుండా సక్సెస్ అనేది రాదనేది చిన్న ఎగ్జాంపుల్. మానసికంగా దృఢంగా ఉన్న వారు ప్రయత్నించి వెంటనే లాభాలు వచ్చే ఫలితాలు రావాలని కోరుకోరు. విజయం సమయం పడుతుంది నమ్ముతారు. ఫలితాలు ఎంబడే రావాలని కోరుకోరు. ఏంటంటే ఇప్పుడు మన బిజినెస్ కూడా సేమ్ అలానే. ఇప్పుడు ఐడి తీసుకోగానే ఎంబడే డబ్బులు రావు మనకు. కొన్ని రోజులు ఎదురు చూడాలి. ఒక తల్లి బిడ్డకు జన్మనియాలన్నా 9 నెలలు ఎదురు చూడాలి. ఏదైనా పీరియడ్ టైం పడుతుంది. కొంతమంది ఏం చేస్తారు, టక్కటక్క ఐడియాలు ఇస్తారు, ఇక నాకేం రాలేదని వదిలేస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే మనం కొంచెం దేనికైనా కొంచెం త్యాగం చేయాలి. మానసికంగా దృఢంగా చేసే తప్పులు మళ్ళీ మళ్ళీ చేయరు. దాని గురించి పాఠంగా తీసుకుంటారు. మానసికంగా దృఢం చేసే తప్పులు చేయరు, అదొక అనుభవంగా తీసుకుంటారు. ఏంటంటే మనం చేసే పని చేస్తూ కొత్త ఫలితాలు రావాలంటే రావు. మనం కూడా కొత్త ప్రయత్నం చేస్తేనే కొత్త ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢ ఉన్న వారు ఎప్పుడు ఇతరులను విజయాలను చూసి అసౌకర్యాలను చూసి ఆస్తులను చూసి వాటికి తమతో పోల్చుకోలేదు. ఇతరులను చూసి అసూయపడరు. ఏంటంటే మనం విషయం దాగి మన శత్రువుని చావడం కోరుకుని లాంటిది అన్నట్టు. అంటే మనం గెలవాలంటే మనం ప్రయత్నం చేయాలి, పక్కోళ్ళు గెలవాలంటే పక్కోళ్ళు ప్రయత్నం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, మనం గెలవాలంటే మనమే ప్రయత్నం చేయాలి, పక్కోళ్ళు గెలవాలంటే ఒక్కరు ప్రయత్నం చేస్తే వాళ్ళదే విజయం. ప్రతి ఒక్కరు విజయం దారులు ఉంటాయి. ఆ దారులు ఏంటో వెతకండి, దాని కొరకు ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఏడవద్దు. మానసికంగా దృఢంగా ఉన్నవారు ప్రతిరోజు 10 నిమిషాలైనా ఒంటరిగా వాళ్ళతో వాళ్ళు ఏకాంతంగా గడుపుతారు. ఏకాంతంగా ఒంటరితో వాళ్ళు గడపడం వల్ల ఒక ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఏ పనికి పోయినా, షాపింగ్కి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళరు, సినిమాకి పోయినా ఒంటరిగా వెళ్ళరు, సొంత నిర్ణయాలు తీసుకోరు అన్నట్టు. ఏం చేయాలన్నా కానీ ఇతరుల మీద ఆధారపడరు. మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇతరుల మీద ఆధారపడకుండా. మానసికంగా దృఢంగా ఉన్నవారు చేరుకోలేని పరిస్థితికి ప్రపంచానికి, కుటుంబీకులకు, స్నేహితులకు నిందించరు. వాళ్ళను స్థితికి వారే బాధ్యులుగా తీసుకుంటారు. ఇతరులు ఏం నిందించరు.
ఏ కారణం ఏది జరిగినా కానీ మనదే అని దానికి కారణం మనదని ఫీల్ అవుతారు. ఇంకోటి ప్రపంచంలో ఏ మనకు రుణపడింది అనుకోకూడదు. ఏదైనా చిన్న ఒక మంచి పని చేసి దేవుని నిందిస్తుంటారు, దేవుని లెక్కలేస్తుంటారు. దేవుడు నాకేం చేయలేదు, దేవుడు ఇలా చేసిన అలా చేసిన దేవుడు నిందిస్తుంటారు. ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆల్రెడీ మనకు పాల రూపంలో దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేస్తాడు, పీడిస్తాడు. ఏంటంటే ప్రకృతి అనేది ఆల్రెడీ మనకు అంత రెడీమేడ్ గా అన్ని దొరుకుతుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది దేవుడు అనేది. దేవుడు నిందించకూడదు, దానివల్ల మన ప్రశాంతత ఉండదు. దేవుడు నిందించడం వల్ల ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి. మనం రోజు పొద్దుగా గ్రాటిట్యూడ్ చెప్తుంటాం. ఇప్పుడు కృతజ్ఞత ఉంటేనే దేవుని మీద కృతజ్ఞత ఉంటే మనకు వచ్చేది వస్తుంది, మనం చేసేది మనం చేసుకోవాలి. ఇంకోటి ఎవరైనా తొందరగా సక్సెస్ అయితే వాళ్ళ టైం బాగుంది అనుకుంటారు, వాళ్ళకి కలిసి వచ్చింది, వాళ్ళకి కలిసి వచ్చిందిరా, వాళ్ళ అదృష్టవంతుడు అని వాళ్ళు. కానీ వాళ్ళ ఫలితం వెనుక ఎంత కష్టం ఉన్నది ఆలోచించరు. రమేష్ సార్కి నెలకు 6 లక్షలు వస్తున్నాడు, దాని వెనుక ఎంత కష్టం ఉన్నది సార్కే తెలిసి ఉంటుంది. మనమేం కూడా 6 లక్షలు వస్తున్నాయని ఒక వచ్చిన సక్సెస్ నే చూస్తుంటాం. యూట్యూబ్ ఛానల్ అమేజింగ్ ఇలాంటి మొదలు పెట్టినప్పుడు వాళ్ళ ఒక కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఎదురు చూసిరు. సక్సెస్ అనేది ఒకటేసారి రాదు, కొంత టైం అనేది ఎదురు చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే సమయాన్ని కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. సమయానికి భోజనం సమయం, భయానికి భోజనం సమయం. భయపడుతూ కూర్చుంటే ఏంది సాధించలేము. అనేది చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇది అది, కాకపోతే కొంచెం క్లారిటీ రానట్టుంది, మళ్ళీ సార్ చూద్దాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఏంటంటే మైండ్ సెట్, టోటల్ గా మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మైండ్ సెట్ ఎంత దృఢంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మన యొక్క ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయి. సో పూర్తిగా మనం ఏ పని చేసినా కానీ ఏం చేయాలనుకున్నా కానీ సో మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందని, సో ఆ మైండ్ సెట్ అనేది దృఢంగా ఉండాలని, సో దృఢంగా ఉంటే సో మనం ఏం చేయాలో తెలుస్తుందని, సో అవన్నీ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంది సార్. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ రావడం లేదు సార్. ఓకే చిన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీట్లోకి వెళ్ళారు సార్. ఓకే సార్, కంటిన్యూ. ఓకే సార్. చిన్న స్టోరీ చెప్పే సార్. ఎస్, కంటిన్యూ. దేహబలం కంటే ఆత్మబలం గొప్పదంట. మనిషి ఎంత బలంగా ఉన్నాడనేది తెలవాలంటే మనిషి బలంగా ఉన్నది ముఖ్యం కాదు, తన ఎంత ధైర్యవంతుడు అని అంటారు కదా సార్. ధైర్యమే గొప్పది అన్నట్టు. నిరాశ మనిషిని బలహీన చేస్తుంది. నిరాశతో ఉంటే మనిషి నిట్ట నిల్వ చీల్స్తుందట. అయితే ఒక రాజు యుద్ధానికి వెళ్ళిండట. యుద్ధానికి వెళ్ళి సైనికులు చూసి, సైనికులు చాలా మంది సరికి భయపడి వచ్చి ఒక గృహలో దాచుకునేదంట. అట్లా 2-3 సార్లు జరిగింది. మళ్ళీ సైనికులు దండించడం, మళ్ళీ వచ్చి దాడి చేసినప్పుడు మళ్ళీ వచ్చి గృహలో దాచుకుంటుండే వాళ్ళని చూసి భయపడి. ఆ గృహలో కూర్చున్నప్పుడు తన కళ్ళ ముందర ఒక సాలిడు పురుగు పడుతూ లేస్తూ తన గూడును తయారు చేసుకుంటుంది. గూడును తయారు చేసుకున్నప్పుడు ఆ రాజు ఏమనుకుంటాడంటే, చిన్న సాలిడు పురుగే పడుతూ లేస్తూ తన గూడును తయారు చేసుకుంది, నేను ఇంత పెద్ద రాజుని, అంత పెద్ద సామ్రాజ్యం, నేను నిలబడితే నా రాజ్యాన్ని నిలబెట్టుకున్నా,
వాళ్ళకి దానిలో ఒక మోటివేషన్ తీసుకొని ఆ రాజు మళ్ళీ ఒక యుద్ధానికి బయటకు వెళ్ళినట్ట. ఇది ఒక కింగ్ అండ్ స్పైడర్ అనే బుక్ ఉంటుంది సార్. ఇది ఇందులో బుక్ లో స్టోరీ ఇది. ఆ రాజు ఆ సమయంలో లొంగిపోవాలనుకున్నట, కానీ ఆ పురుగు వల్ల ఒక ఇన్స్పైర్ తీసుకొని బయటకు వెళ్ళి యుద్ధానికి మొదలు పెట్టిండంట. ఆశ మనిషిని చచ్చేలా చేస్తుంది, నిరాశ నెట్టులో చీల్చివేస్తుంది. ఆశ అంటే ఇప్పుడు హాస్పిటల్ చూస్తుంటాం, 10 లక్షలు 20 లక్షలు పెట్టినా కానీ మనిషి చనిపోతుండు, ఎందుకంటే అతనికి బతకాలని ఒక ఆశ ఉంటుంది. నిరాశ నెట్టులో చీల్చేస్తుంది. నిరాశ ఏముంది, మనం ఏ పని చేసే పనిలో ఫెయిల్ అయితే నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఏం పని చేయాలని ఒక నిరాశతో ఉంటాం. అలాంటి నిరాశ అనేది ఉండకూడదు అనేది స్టోరీ ఒక నీతి. ఇప్పుడు యాక్టివ్ ఉండాలనేది. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సాలిడ్ కింగ్ అంటే ఆ యొక్క మైండ్ సెట్ అనేది అక్కడ మార్చుకోవడం జరిగింది. సాలిడ్ని చూసి చిన్న సాలిడే తన గూడిని మళ్ళీ మళ్ళీ కట్టుకోగా నేను ఎందుకు చేయకూడదు ఎస్ అని చెప్పేసి రాజు అనుకోవడం. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురుజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. Srimriji, good morning Vestige. Good morning all of you. Super session today. Excellent supplements గానీ, చిన్న కేశవ్ చెప్పిన చామగురు చెప్పిన 13 పాయింట్స్ కానీ, ఏంటంటే ఒక మైండ్ సెట్ కి సంబంధించిన విషయం. రాజు స్టోరీ కూడా ఏంటంటే యుద్ధానికి వచ్చినప్పుడు నేను జయించలేను అని చెప్పేసి ఒక గుహలో దాచుకుంటాడు. ఆయన రాజ్యంలోనే గుహలో దాచుకుంటాడు. ఆ దాచుకున్నప్పుడు ఎటో దిక్కు చూస్తుంటారు కదా, గుహ అంటే ఉంటది, కొంచెం పెద్దగానే ఉంటది. చూస్తుంటే ఒక సాలిడ్ పరుగు వచ్చి కింద పడుతుంటది, మీదకి వెళ్తుంటది, కింద పడుతుంటది, మీదకి వెళ్తుంటది. ఆ గూడు కట్టుకుంటది అన్నట్టు. ఒరే ఆలోచన ఎమ్మటే మారుతుంది అన్నట్టు. నేను ఇంత పెద్ద రాజునై ఉండి ఒక రాజుకు భయపడి వచ్చి నేను ఇక్కడ ఉన్నా, కానీ ఆ సాలిడ్ పురుగు అన్ని సార్లు కింద పడి కూడా మళ్ళా లేస్తూ తన గూడును తయారు చేసుకుంది. మరి నేనేం చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చేసి ఎమ్మటే బయటకు వచ్చి యుద్ధం చేసిండు. అందుకే అది నిన్న 2-3 days లో నాకు కూడా ఫేస్బుక్ లో వచ్చింది స్టోరీ, చదివిన చాలా బాగుంది. అదే కింగ్ అండ్ స్పైడర్ మ్యాన్ ఏదో ఉంటది బుక్ పేరు, కానీ మనకు ఒక స్టోరీ రూపంలో మనకు ఫేస్బుక్ లో వచ్చింది. అందుకే దయచేసి మనకు నిరాశ నిస్పృహలలో బతకొద్దు. ఎప్పుడు మానవుడు ఆశాజీవి, భగవంతుడు నీకు ఆశ పెట్టిండు, నువ్వు చూసిన ప్రతి దాన్ని అనుభవించుదా అని. ఇవాళ ఒక చిన్న కారు తీసుకున్నావు, ఇంకో పెద్ద కారు తీసుకోవాలి, దానికంటే ఇంకో పెద్ద కారు తీసుకోవాలి, దానికంటే అత్యుత్తమంగా ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఏదైనా సరే నువ్వు కోరికలు పెట్టిండు. అందుకే నీకు షేర్ చేసిన రామారావు సార్ పర్సనల్ గా షేర్ చేసిన చూడు, స్క్రీన్ మీద పెట్టేసేదాన్ని. రామారావు సార్ సార్ ఒక్క నిమిషం షేర్ చేస్తాను. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం ఏదైనా ఒక ఆలోచన విధానం అంటే మన మైండ్ సెట్. రోజు చెప్పే మాట చేంజ్ యువర్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మారితేనే నీకు అన్ని మారుతాయి, లేకపోతే పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అలాగే మిగులుతాయి. అందుకే ఆలోచన చేయండి. టు బి సక్సెస్ఫుల్, నువ్వు సక్సెస్ఫుల్ కావాలంటే యూ డోంట్ నీడ్ ఏ బెటర్ జాబ్. ఇలా ప్రతి ఒక్కరు దేని కొరకు ఉరుకుతుండు, సంకన ఫైల్ పెట్టుకొని ఒకటే ఉరుకుతుండు. దేని కొరకు? ఒక 10,000, 15,000, 20,000, మా అంటే నీ స్టడీని బట్టి ఒక 50,000. ఇలా నువ్వు సాఫ్ట్వేర్ అయితే ఇదివరకు 1,50,000 ఉండే, ఇప్పుడు 50,000 పడిపోయింది, సాఫ్ట్వేర్ కూడా పడిపోయింది. నువ్వు దాని కొరకు ఉరుకుతున్నావు, అదే నాకు అవసరం. యూ డోంట్ నీడ్ బెటర్ జాబ్ కొరకు ఉరుకుతున్నావు, బెటర్ జాబ్ కావాలని ఉరుకుతున్నావు. కానీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది కదా అని ఎందుకు ఆలోచిస్తలేవు, ఎందుకు ఆలోచన చేస్తలేవు? యూ డోంట్ నీడ్ బెటర్ హోమ్. తాతలు గుడిసెల బతికిరు, నేనేదో ఒక స్లాబ్ వేసుకుంటా, ఒక ఫ్లోర్ వేసుకుంటా అని చెప్పేసి ఆ ఒక్కటి అనే దానికి ఆశపడి ఉరుకుతుంది. ఒక్క ఇల్లు ఏదో 2 అరల ఇల్లు, సింగిల్ బెడ్రూమో, మా అంటే డబుల్ బెడ్రూమో, కానీ అదేనా మనకు అవసరం? కాదు కదా. మూడోది వచ్చేసి బెటర్ ఫోన్. యూ డోంట్ నీడ్ బెటర్ ఫోన్. ఇవాళ ఎంతమంది ఏమైనా వాడుతున్నాం? 10,000 ఫోను, 20,000 ఫోను, 30,000 ఫోను, అంతకంటే ఎక్కువ ఏం వాడట్లా. అయ్యే ఉన్నాయా? లక్షలలో ఫోన్లు ఉన్నాయి, కానీ మనం దేని కొరకు ఇదే అవసరం, ఈ చిన్న ఫోన్లే కావాలి మనకు అని చెప్పేసి ఆరాట పడుతున్నాం దాని కొరకు. యూ డోంట్ నీడ్ బెటర్ కార్. ఏం కార్లు తీసుకుంటున్నాం మనం?
ఓ 10 లక్షలు 15 లక్షలు మా అంటే 20 లక్షలు అంత మించి వెళ్ళట్లే. బెంజ్ లేదా, ఆడి లేదా, డిఫెండర్ లేదా, ఇంకొకటి లేదా, ఎన్నో ఉన్నాయి కదా. కానీ మనం దేనికి బెటర్ కార్ కొరకే ఆరాట పడుతున్నాం. యూ డోంట్ నీడ్ బెటర్ క్లోత్స్. ఇక బట్టల విషయం చెప్పాల్సిన పని లేదు. 1000 రూపాయల డ్రెస్ తీసుకుంటే ఆడికే గగనం మనకు. కింద మీద పడి కొట్టుకుంటే ఒక్క 1000 రూపాయల డ్రెస్ మా అంటే ఇంకా 1500, ఇంకంత పోతే 2000 రూపాయలు. 1000 రూపాయల ప్యాంటు, 1000 రూపాయల షర్టు ఎంతమంది తీసుకుంటున్నారు? తీసుకోవట్లే. వాటి కొరకే ఆరాటం చేస్తున్నాం. అందుకే యూ డోంట్ నీడ్, నువ్వు ఈ అవసరాల కొరకే పరిగెత్తకని చెప్తున్నాడు. యూ డోంట్ నీడ్ బెటర్ జాబ్, బెటర్ హోమ్, బెటర్ ఫోన్, బెటర్ కార్, బెటర్ క్లోత్స్. తెలుసు కదా ఇంగ్లీష్ లో. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచి, బెటర్ అంటే మంచి కంటే ఎక్కువ, బెస్ట్ అంటే ఇక నువ్వే టాప్ ఎండ్. కార్లలో కూడా ఉన్నాయి కదా, బేసిక్, మిడిల్, టాప్ ఎండ్. మనం ఏం చేస్తున్నాం? బేసిక్ మిడిల్ కే చూస్తున్నాం. బేసిక్ మా అంటే కుదిరితే మిడిల్, అంతేగాని టాప్ ఎండ్ మోడల్ కార్ చూస్తలేం కదా. అందుకే నువ్వు వీటి కొరకే ఆరాటపడకు. కానీ యూ నీడ్ ఏ బెటర్ మైండ్ సెట్. యూ నీడ్ ఏ బెటర్ మైండ్ సెట్. నువ్వు బెటర్ మైండ్ సెట్ అవసరం నీకు. బెటర్ మైండ్ సెట్ అవసరం. ఇవి కాదు అవసరం నీకు, ఈ బెటర్వి ఇవి కాదు. యూ నీడ్ బెటర్. నీకు ఈ బెటర్ మైండ్ సెట్ వచ్చిందనుకో, ఏదైతే చిన్న ఆలోచన చేస్తున్నావో ఆ చిన్న ఆలోచననే పెద్దగా పెంచుకో. ఇప్పుడు చామకూర ఇక్కడ చెప్పిండు, నువ్వు చిన్న చిన్న ఆలోచనలు చేస్తున్నావు. ప్రతి దానికి అప్లైనర్ మీద అంటున్నావు, డౌన్ లైన్ మీద అంటున్నావు. బయట సమాజంలో అమ్మాయి అని తిరిగి అత్తమామ అని తిరిగి, అమ్మాయి కాస్త ఇయ్యలేదంటివి, అత్తమామ ఏమో మంచి కట్నం ఇయ్యలేదంటివి. ఇక నువ్వెందుకున్నావు భూమి మీద? నువ్వు వేస్టే కదా. మరి నువ్వు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. ఏదైనా ఒక సామెత ఉంటది, ఏదైనా మన కాడికి వస్తే గానీ ఆ బాధ తెలుస్తుంది అని. అందుకే మోస్టోన్ తెలుసు కావడి బరుగు అని అంటారు. నువ్వు మోస్తే తెలుస్తుంది, నువ్వు మోయినప్పుడు నీకేం అర్థం కాదు ఈడ. అందుకే నువ్వు ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు, మా నాన్న నాకు మంచి చదువు చెప్పలేదు అనుకుంటవచ్చు, కానీ నువ్వు ఇప్పుడు నీ పిల్లలు చదివిపిస్తే తెలుస్తుంది అప్పుడు మీ నాన్న ఎందుకు చదివించలేదు అనేది. ఇవాళ నీ పిల్లలకు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఫీజులు కడుతుంటే తెలుసు కదా బాధ. కానీ ఆ రోజు ఆయనకి ఏం బాధ ఉందో నీకు ఆ రోజు అంత చదివించలేదు. ఇప్పుడు ఇది మోస్తే తెలుస్తుంది నీకు అప్పటి బాధ ఏందో. ఇది మోయినప్పుడు నీకు అది తెలియదు, అందుకే తిడతావు అన్నట్టు. అందుకే యూ నీడ్ ఏ బెటర్ మైండ్ సెట్. నీకు అవసరం ఏంటంటే నీ మైండ్ సెట్, బెటర్ మైండ్ సెట్ అవసరం నీకు. నీకు ఆ బెస్ట్ మైండ్ సెట్ అవసరము. అందుకే ఇక్కడ చెప్పేది, రోజు చెప్పేది అదే. నువ్వు ఏం సాధించాలన్నా నీ చేంజ్ యువర్ మైండ్ సెట్. ప్రతిరోజు చెప్పే మాటే. ఎవరు ఏ లీడర్ చెప్పినా నీ ఆలోచన విధానం మార్చుకో. పక్కోళ్ళని బదనాం చేయకు, పక్కోళ్ళని బ్లేమ్ చేయకు. నువ్వేం ఇస్తే నీకు అదే వస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్పేది అదే. ఏ లీడర్ చెప్పినా, నువ్వు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు తీసుకున్న లీడర్లని యూట్యూబ్ లో పోయి చూడండి. చూసే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మార్చుకో. ఆ నెగటివ్ లోకి వెళ్ళి పాజిటివ్ లోకి, అంతే, వేరేది ఏం లేదు. నెగటివ్ మైండ్ సెట్కి వెళ్ళి పాజిటివ్ మైండ్ సెట్ లోకి వచ్చినాం అనుకో, ఈ బెటర్ జాబ్ కదా, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం వచ్చింది మనకి అలా. ఆ మైండ్ సెట్ మార్చుకుంటే, నాది అంతకుముందు ఇదే కదా, ఈ మైండ్ సెట్ నాది కూడా. కార్ టైరే అసలు కార్ దిక్కు చూడకపోయేది. కార్ టైర్లు కొనలేని పరిస్థితి మనది. కార్ ఎందుకు చూస్తాం మనం? అంతే కదా. ఇల్లు కట్టడానికి చూస్తామా? అమ్మయ్య కట్టించిన ఇంట్లో ఉన్నాం. ఫోను, ఫస్ట్ ఫోన్ 1300 ఏమో నాది, ఆ నోకియాల 1110 ఫస్ట్ ఫోన్ నాది. తర్వాత 2 ఫోన్లు మార్చాను, 3వ ఫోన్ నోకియాలనే 5625 ఉండే, అదేదో బాగుండే ఫోన్. 5,000 పెట్టి తీసుకున్నా, 5,600 పెట్టి తీసుకున్నా, మన ఎల్ఓబి అంతా. అది 2వ ఫోను, 3వ ఫోను నాది. ఇవాళ ఒక 30,000 ఫోన్ వాడేదానికి వచ్చిన, ఇది 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం, రేపు ఆగస్టు 15 వస్తే ఇక ఇప్పుడు ఒక 56,000 ఫోన్ పోవాలని చూస్తున్నా. 3 ఇయర్స్ అవుతుంది 30,000 ఫోన్ తీసుకుని. ఒప్పో ఫోన్ నాది 30,000, 3 ఇయర్స్. ఇలా జర హ్యాంగ్ అవుతుంది చూస్తున్నా. బెటర్, ఇంకా బెస్ట్ ఫోన్ తీసుకోవాలా. బెటర్ కార్ వచ్చినాం, వెస్టేలకు రాగానే అనిపించింది 2 సంవత్సరాలు పనిచేసి మన ఇష్టం ఉన్న కార్ కొనుక్కోవచ్చు అనిపించింది. అందుకే చిన్నది ఇండిగా కార్ తీసుకున్నా, 1,50,000 పెట్టి. మా సొంత మా మేనబావ మాది 1,50,000 పెట్టి ఇండిగా కార్ తీసుకున్నాం. దాని మీద 2 ఏళ్ళు జర్నీ చేసినాం, 2-3 ఇయర్స్ జర్నీ చేసినాం. ఇవాళ అందుకే 16 లక్షల కారు కొనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి అని చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఫార్చునర్. బెస్ట్ కార్ చూస్తున్నాం కదా, బెస్ట్ కారే కదా ఫార్చునర్. పెద్ద కారు బాగుంటది. ఇలా లీడర్స్ అందరూ అదే వాడతారు. బెటర్ క్లోత్స్. ఎస్, వాస్తవంగా 700 800 పెట్టి తీసుకున్నాయి. 400 పాయింట్ 300 షర్టు. నాకు తెలివి వచ్చిన కారణం 1000 రూపాయలు దాటలా. కానీ ఇలా ఒక పాయింటే 2,000 అవుతుంది, ఒక షర్టు 2,000 అవుతుంది.
అంటే చూడండి, మన మైండ్ సెట్ మారితే అవన్నీ పైన ఉన్నాయి అన్ని మారుతాయి. మన మైండ్ సెట్ మారకపోతే నువ్వు ఒక్కడే మిగిలిపోతావు. ఏదైతే చిన్న ఆలోచన బాయిల కప్ప ఆలోచనలోనే మారిపోతావు. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్. ఎవ్రీడే చెప్పే మాట చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మార్చుకో, ఇంకా బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేయి, ఇంకా బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయి. నేనెందుకు ఉద్యోగాలు ఇవ్వలేను అనుకో, నేనెందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు, నేను ఎప్పుడు చేయి చాపే బతికేనా, నేను కూడా నా చేయి పైన ఉండాలి అనే ఆలోచన చేయి. అందుకే ఉద్యోగం కొరకు కాదు, ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం వచ్చి నీ దగ్గరికి నీ మైండ్ సెట్ పెంచుకుంటే నీకు అది అర్థమవుతుంది. నువ్వు బెటర్ హోమ్. ఇలా అందుకే అమ్మ నాన్న ఇచ్చిన 4 అరలు ఇల్లే మాది రోడ్డు మీద, అందరికి తెలుసు దాదాపుగా. నా ఇంట దిగిన ప్రతి ఒక్కరికి తెలుసు మాది రోడ్డు మీద షట్టర్ పర్పస్ లెక్క ఉంటుంది. కానీ ఇలా 2 ఇండ్లు తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే నా మైండ్ సెట్ మారింది. నా మైండ్ సెట్ మారింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కారు ఒకటో పోయింది, రెండోది పోయింది, మూడో దాన్ని చూస్తున్నాం. ఇంకొక 1 or 2 years నడిపితే తర్వాత ఫార్చునర్ ఇక ముచ్చటే లేదు. అలా పెద్దగా ఉండాలి కారు మనది. అందరూ 70-80 లక్షలు పెట్టి కారు తీసుకుంటే చిన్నగా కొడుతుంది. చాలా ఉన్నాయి కార్లు కానీ చిన్నగానే కొడుతున్నాయి. అది దాని విలువ తెలిసినోనికే తెలుస్తుంది. మన కార్లు వెళ్తుంటే చాలా మంది చూపించిన, చాలా మందికి ఆడి కార్లు ఇవి మన డిజైర్ షిఫ్ట్ డిజైర్లు ఇవన్నీ చూపిస్తే ఒకటే తీరు కొడుతున్నాయి. కానీ దాని కాస్ట్ 70-80 లక్షలు, దీని కాస్ట్ 10-12 లక్షలు. కానీ సేమే కొడుతున్నాయి. అవతలకి అర్థం కాదు. కానీ ఇది ఫార్చునర్ అంటే పెద్దగా పడవ లెక్క ఉంటుంది. అంటే చూసాను కూడా అమ్మ ఇది పెద్ద కార్ అనుకుంటాడు, దాని కాస్ట్ అడగడు, పెద్ద కార్ అనుకుంటాడు. అంటే ఆలోచన విధానం, బెటర్ మైండ్ సెట్ అన్నట్టు ఇవన్నీ. అందుకే దయచేసి అర్థం చేసుకోరు, ఎక్కడుంటున్నావు అనేది నీ ఆలోచనలే ఉంది. నీ ఆలోచననే ఉంది, నీ ఆలోచనను మార్చుకోమని చెప్తున్నాం, అంత వేరేది ఏం లేదు. నీ మైండ్ సెట్ మార్చుకుంటేనే నీ లైఫ్ షాప్ చేంజ్ అవుతుంది, షాప్ చేంజ్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది. అందుకే అన్నిటికీ మూలం మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ మారాలంటే ఈ రోజు మీటింగ్కు రండి. లీడర్షిప్ ట్రైనింగ్ ఇది. నువ్వు లీడర్గా ఎదగాల, లేబర్గా బతుకొద్దు. నువ్వు లేబర్ అయితే అవతలోడు చెప్పింది చేయాలి, లీడర్ అయితే నువ్వు చెప్పింది అవతలోడు చేస్తాడు. మరి ఎక్కడ ఉంటావు? నీ మైండ్ సెట్ మార్చుకొని ఎస్ సార్ నేను లీడర్ కావాలి, నేను అన్ని సాధించుకోవాలి, నేను 1 లక్ష సాధించుకోవాలి, ఈ బెటర్ జాబ్ వద్దు, 15,000 20,000 30,000 జాబులు మాకొద్దు, నేను కూడా 1 లక్ష సంపాదించుకుంటా, నేను కూడా 10 మందికి ఉద్యోగాలు ఇస్తా, నేను కూడా మంచి కారు కొనుక్కుంటా, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తా అని అనుకుంటే ఈరోజు 9:30కు మాక్సిమం 10 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 10 గంటల వరకు సాగర్ కాంప్లెక్స్, పద్మావతి కన్వెన్షన్ హాల్, సాగర్ కాంప్లెక్స్, హైదరాబాద్. అక్కడికి రండి. వస్తే మీ జీవితం, మీ మైండ్ సెట్ మారుతుంది. నీకు ఈ సబ్బులు పేస్టులు వీటి గురించి ఆలోచించకు, నీ మైండ్ సెట్ గురించి ఆలోచించు. నీ మైండ్ సెట్ చేంజ్ అయితేనే ఏదైనా జరుగుతుంది. అందుకే రాత్రి కూడా చెప్పిన, డైరెక్టర్స్ అండ్ ఎబో ఎవరైతే ఈరోజు రారో సాధారణంగా మీ మనసుతోటి మీరు ఛాంపియన్ టీంలోకి వెళ్ళి లెఫ్ట్ కావచ్చు. లేదు అంటే ఇలా ఈవినింగ్కి వెళ్ళి నేను మొదలు పెట్టేస్తా. రిమూవ్ అనేది నా ఛాంపియన్ టీంలో ఇంతవరకు నేను ఎవరిని కూడా రిమూవ్ చేయలే. ఇలా ఉన్న 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళకి వెళ్ళి ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే మంచిని వంచండి అనే ఒక్క పాయింట్ నా కాడ ఉన్నది. మంచిని వంచండి, గౌతమ్ బాలి సార్ చెప్పిన మాట, 10 మందికి ఆరోగ్యాన్ని వంచండి, 10 మందికి ఆదాయాన్ని వంచండి. 2 తారీఖు నుండి 1 తారీఖు వరకు నువ్వెంత వంచితే 10 తారీఖు నాడు నీకు అంత వంచుతా అని చెప్పిండు. ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ మాట విన్నాం. అదే మాట ఇప్పటిదాకా నేను పాటిస్తున్నా. దయచేసి నన్ను చెడ్డోని చేయొద్దు. మీరు చెడ్డోళ్ళు అంటే కూడా నన్ను అంటే ఇవ్వలేడు. అయినా ఐ కాంట్. నేను ఏది పట్టించుకోను. అర్థమవుతుందా? ఏంటంటే డైరెక్టర్ అండ్ అబో ఎవరైతే ఈరోజు మీటింగ్ రాలేదో ఖచ్చితంగా మీరు లెఫ్ట్ కావచ్చు. మీ చేతులతో మీరే ఎగ్జిట్ గ్రూప్ అని కొట్టేస్తే వచ్చేస్తారు. లేదు అంటే సాయంత్రం నేను మొదలు పెడతాను అంతే. ఇక నాకెందుకంటే 5 సంవత్సరాలు అయిపోవస్తుంది. చాలా మంది జాయిన్ అయ్యి 2 నుండి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ 1 లక్ష రూపాయలు సాధించలేరు. ఎందుకు సాధిస్తలేరు అంటే మీ మైండ్ సెట్ బాగాలేదు. అందుకే నెగిటివ్ మైండ్ సెట్ ఏమైనా ఉంటే నా మైండ్ కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే 5-6 మంత్స్కి వెళ్ళి చాలా డిస్టర్బ్ లో ఉన్నా. 3 నెలలు కూడా జూమ్ కూడా రాలే. కానీ ఎంతో మంది ఫోన్ చేసి గురుగారు మీరు రావాలి, సార్ మీరు రావాలంటే ఏ ఇంటి వాళ్ళో తెలియదు మనకి, ఎక్కడ రిలేషన్షిప్ తెలియదు. ఒక వెస్టే కంపెనీ కలిపింది మనలో. మీ అందరికి ఉసురు నాకెందుకు? కొత్త వాళ్ళు వచ్చి చాలా మంది కనెక్ట్ అయ్యి పని చేసుకుంటున్నారు. 3-4 నెలల్లో 2 నెలల్లో డైరెక్టర్ అయ్యారు. 3 నెలల్లో సిల్వర్కి వెళ్ళిపోతారు, 30-40 వేలు తీసుకుంటారు. వాళ్ళ ఊసురు మీరు పాతోళ్ళని చూసి వాళ్ళ ఊసురు నేను ఎందుకు పోసుకోవాలని మళ్ళీ వచ్చిన జూమ్ లోకి. ఇవాళ 8 నెలలు అవుతుంది. 6,700 రూపాయలు పెట్టి 500 మంది జూమ్ తీసుకొని కనీసం 200 మంది దాటలేరు. అంటే మరి ఏం చేస్తున్నట్టు? మీ మైండ్ సెట్ ఏడు ఉంది అన్నట్టు. మరి అలాంటి మైండ్ సెట్ ఉంటే మా మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది కదా.
తాగుబోతోనేంట దోసాన్ని చేస్తే తాగుబోతాడు అవుతాడు, తిరుగుబోతోనేంట దోసాన్ని చేస్తే తిరుగుబోతాడు అవుతాడు. కానీ డబ్బు సంపాదించడం ఎంత దోసానం చేస్తే డబ్బు సంపాదిస్తారు. మంచోని ఎంట తిరిగితే మంచి అవుతాం, చెడ్డోని ఎంట తిరిగితే చెడు అవుతాం. మరి మీ ఇంత నెగిటివ్ మైండ్ సెట్లలో ఉండి మేమెందుకు నెగిటివ్ కావాలి? నిన్న మా భిక్షం సారే ఆర్డర్ చేసిండు. ఇక నాకు ఇన్ని రోజులు నేను వేరే అనుకున్నా కానీ ఇంకా మాకు భిక్షం సారే నేను ఆర్డర్ చేసిండు. కాన్ఫరెన్స్ లో ఉంటేనే ఆర్డర్ చేసిండు. అప్పటికెళ్ళి నా మైండ్ సెట్ చేంజ్ అయింది. ఎస్, నా వల్ల ఎంతమంది బాధపడుతున్నారా అనిపించింది. ఎందుకంటే ఎందుకు డబ్బు సంపాదినప్పుడు ఎందుకు ఇలా డబ్బు సంపాదించినప్పుడు ఎందుకు ఉండేది నువ్వు? అవసరం లేదు. ఇక్కడ ఆ 10,000కు 15,000కు బానిస బతుకు బతుకు పో, వద్దంటలేడు. ఎవరిని వద్దడానికి ఏం లేదు. ఇక్కడ ఒకటే రాత్రి చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నేను వెస్టేలోకి వెళ్ళిపోమ్మడానికి నాకు అవకాశం లేదు, అర్హత లేదు. కానీ ఛాంపియన్ టీం అంటే ఒక విలువలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దానికి. అందుకే అటెండ్ ద మోర్ మీటింగ్స్. మీరు మీటింగ్ అటెండ్ కాకుండా నాకు డబ్బులు రావాలి, నేను ఫీల్డ్ చేయను కానీ నాకు డబ్బులు రావాలి అంటే అలాంటి వాళ్ళు అవసరం లేదు. ఇలా ఇదే ఫిక్స్డ్. ఇప్పుడు ఇది నా మైండ్ సెట్ ఫిక్స్డ్. రేపు 2వ తారీఖు వెళ్ళి అందుకే యుద్ధం ఎట్లుంటుందో చూపిస్తాం. ఏంటంటే నిద్రపోయేటోని అంటే నిద్రపోలేము మేము. అందుకే కంకణం కట్టుకున్నాం. ఇప్పుడు ఈ 4 మనసులో కంకణం కట్టుకున్నాం. నాగరాజ్ సార్, గురువారు, భిక్షం సార్, నేను, పుల్లే సార్, ఈ 4 కంకణం కట్టుకొని 2వ తారీఖు వెళ్ళి కార్యాచరణ అనేది దాన్ని రచిస్తున్నాం. ఇప్పుడు మన ప్లాన్ ఏందనేది. ఒక మధ్యతరగతి మానవుడు ఫెయిల్ కావడం ప్లాన్ లేకపోవడం. ఆ ప్లాన్ ని చేసే ప్లాన్ సక్సెస్ కావాలి, ఆ ప్లాన్ ని ఆచరణ సక్సెస్ కావాలి. ఆ 2 ఆలోచన ప్లస్ ఆచరణ ఈజ్ఈక్వల్ టు సక్సెస్. పెద్దలు మా సురేష్ సార్ చెప్పిన మాట ఇది. ఆలోచన ప్లస్ ఆచరణ. నీకు ఆలోచన వచ్చింది ఏం చేయాలనేది, దాన్ని ఆచరించు. నీకు ₹1,00,000 కనబడుతుంది, 1 year 1 lakh అంటున్నాం. 1 year కాదు, 2 years కాదు, 3 years అయిపోయింది. మరి ఏది నీ ఆలోచన? నీకే ఇస్తలేమా? రోజు ఇస్తున్నాం, మీటింగ్స్ ఇస్తున్నాం, జూమ్ మీటింగ్ ఇస్తున్నాం, ఉదయం సాయంత్రం. మాకు పని లేదంటే మీరు అనుకుంటారు, కానీ ఎంత పని ఉందో మాకు తెలుసు, మీకు తెలియదు. ఆ సబ్జెక్ట్ చెప్పేటోళ్ళకి తెలుసు. ఆ బాధ ఏడ నేర్చుకుంటారు, ఏంది ఏం సంగతి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ అనామతి ఇన్నోనికి ఏం తెలుస్తుంది? ఫోన్ ఆన్ చేసేవి ఏంటివి అర్థం కాదు. అందుకే దయచేసి చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే డైరెక్టర్ అండ్ అబో మీటింగ్ అటెండ్ కాలేదో మీరు ఛాంపియన్ టీంలోకి వెళ్ళి మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే నా చేతితోటికి వెళ్ళి తీపించుకోకండి. ఒక్కసారి వన్స్ నేను కమిట్మెంట్ అయితే నా తలకాయ మళ్ళీ ఇటు తిరగదు. నాకున్న దరిద్రపు రోగం అది. ఒక్కసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, కథం. అందుకే చాలా మందికి ఫోన్లు కూడా బంద్ అయినాయి. ఈ మధ్య ఫోన్లు కూడా చేయట్లే. నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తనప్పుడు ఎందుకు నేను ఫోన్ చేసేది ఎందుకు? యూజ్లెస్ కదా. ఒక 5 లక్షల మనిషి ఫోన్ చేస్తుండంటే ఆఫ్టర్ ఆల్ 10,000, 20,000, 30,000 కానీ నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎందుకు నీకంతా నేను విలువిచ్చేది? ఒక్కసారి అర్థం చేసుకోరు. అందుకే దయచేసి చెప్తున్నా, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చేంజ్ అయితే ఇవాళ చెప్పిన నీ జాబ్ కానీ, కార్ కానీ, బట్టలు కానీ, ఏది కానీ, నీ పిల్లల జీవితం కానీ మారుతుంది. లేకపోతే నీ బతుకు అక్కడే మిగిలిపోతుంది. ఎక్కడ ఉంటావు అనేది నువ్వు నిర్ణయించుకో. 9:30కి ఎలా సాగర్ కాంప్లెక్స్ వచ్చేసేయి, నీ జీవితం మారుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామారావు సార్. ప్లీజ్ కంటిన్యూ. ఫ్రెష్ అప్ అయి బయలుదేరాలి. ఆల్రెడీ 6 అవుతుంది. 6:30కి బస్ ఎక్కేసేయాలి నేను. ఓకేనా? రాత్రి మా గురుగారు భిక్షం సార్ ఆర్డర్ ఇది 9 గంటలకు నువ్వు ఉండాలని. అందుకే 6:30కి ఎక్కితే 8:39కి అక్కడికి వచ్చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు. సార్ ఒక్కసారి మళ్ళా గురుజీ అన్మిట్ చేసుకోండి సార్. భిక్షం సార్ అన్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శ్రీంబ్రిజీ సార్. గుడ్ మార్నింగ్. ఓకే రామారావు సార్, వాయిస్ క్లియరా? ఎస్, క్లియర్ సార్, క్లియర్. ఓకే థ్యాంక్ యూ లీడర్స్. సబ్జెక్ట్ చెప్పిన లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మీటింగ్ ఏదైతే ఉందో చాలా ప్రెస్టీజ్ గా తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు ఏ రకంగా భావించండి, బాగుపడదాం, అదొక్కటే, ఇంకా వేరే ఏం లేదు. మీరు దీన్ని నెగిటివ్ గా తీసుకున్న వాళ్ళంతా నెగిటివ్కి వెళ్ళిపోతారు. పాజిటివ్ గా తీసుకొని మనకి ఈరోజు సివిల్స్ అటెంప్ట్ చేస్తున్నాం, డిఎస్సి పడింది. ఇంకా నేను అనుకున్న జాబ్ గోల్ చేయడానికి, నేను ఏదైతే అనుకున్నానో ఆ జాబ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ లేదా ఆ జాబ్ కు సంబంధించిన ట్రైనింగ్ అట్లా అనుకొని రండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, మాక్సిమం ఇప్పటికైనా మేల్కొని అప్లైన్ ద్వారా ఆల్రెడీ ఫార్వర్డ్ చేసి ఉన్నారు చాలా మంది. సూపర్. మేము అనుకున్న దానికి సరే 9 భయాన్నో రావాలనే సంకల్ప బలంతోనో మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఫిగరే జనాలు టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. టీం అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.
చేయాల్సిందల్లా ఇన్ టైంలో అటెండ్ కావడం. మాక్సిమం మీకైతే బూట్ క్యాంప్ అనుభూతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇన్ టైంలో అటెండ్ కండి. కరెక్ట్గా 10 లోపల అందరూ హాల్లో ఉండాలి. 9:30కి ఉంటే సంతోషం. 10 లోపల హాల్లో ఉండాలి. 2 o'clock భోజనాలు ఉంటాయి. 1:30 to 2 మధ్యలో మీరు వచ్చిన ఈ హాఫ్ అన్ అవర్ అటు ఇటుని చూసుకొని, సో మాక్సిమం కరెక్ట్ వేలో పోతుంది. మీరు ఎవరు కూడా ట్రైన్ ద ట్రైనర్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా రివ్యూ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా రివ్యూ మాత్రమే ఇవ్వండి. అవన్నీ ట్రైనింగ్స్ అన్ని జరుగుతాయి. ఈరోజు నాగర్ సారు, నేను, రమేష్ అన్న ప్లాన్ చేయడం జరిగింది. సో పుల్లన్న కూడా అందుబాటులో ఉంటాడు. మాక్సిమం మీరందరూ కూడా ఇన్ టైంలో రండి. టైం లేదు సార్, పుల్లన్న ఒక్కరిది తీసుకొని క్లోజ్ చేయండి. ఈరోజు మాక్సిమం ఏమొద్దు, మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏం అవసరం లేదు అనుకుంటున్నా. తొందరగా వెళ్ళిపోదాం. దూరం నుంచి రావాలి, వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక గ్రూప్ నుంచి లెఫ్ట్ కాక ఇబ్బంది పడతారు. ఇప్పుడు గ్రూప్ మీన్స్ జూమ్ లోంచి, కాబట్టి తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి. పుల్లన్న కన్మిట్ ఇవ్వండి సార్. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్, చాలా ఎక్సలెంట్ ఈ రోజు సెషన్. మేడం గారు బాగా చెప్పారు. అండ్ శ్యామకూర్ సారు కొంచెం లేట్ గానే వచ్చినట్టుంది, నిన్న మొన్న ఎప్పుడు రాలేదు. బట్ ఈ రోజు చెప్పిన ఆయన స్టోరీస్ చాలా బాగుంటాయి. ఎక్సలెంట్ కనెక్ట్ అయింది నాకు రాజు స్టోరీ. ఎస్, చాలా బాగా నడుస్తుంది సార్. సో అందరూ తొందరగా మీటింగ్ కి రాగలరు. ఆల్రెడీ నేను స్టార్ట్ అయినా, ఇప్పుడే గురుగారు ఫోన్ చేసి నాగరాజ్ సార్, నేను ఆల్రెడీ స్టార్ట్ అయినా. సో దయచేసి 9:30 వరకు రండి. ఈ రోజు మీరు ఆశించింది ఏంటంటే, మీ మైండ్ లో ఏముందో నాకు తెలియదు, బట్ ఒకటి మాత్రం పెట్టుకోండి, ఈ రోజు నుంచి మన జీవితం మారుతుంది అనేది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్ అనుకోండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనతో అసలు రాకండి, ప్లెయిన్ మైండ్ తోటి రండి. నాకేం తెలియదు, నేను నేర్చుకోవాలి, ఈ రోజు నేను కంపల్సరీ పోవాలి అనుకొని రండి. కంపల్సరీ చాలా చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది ఈ రోజు. ఎందుకంటే నవ్వుపించే వ్యవహారాలు ఉండవు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటది. జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలి అనే దాంతో మన గురుగారు తయారు చేయడం జరిగింది. సో దయచేసి 9:30 వరకు కంపల్సరీ అందరూ రావాలి. ఇంత తొందరగా వస్తే అంత తొందరగా మళ్ళీ వెళ్ళిపోతారు. దూరంకి వెళ్ళి వస్తారు కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు. ఎనీ లీడర్స్ రాకపోతే, రమేష్ సార్ చెప్పారు కదా, ఏంది డైరెక్ట్ ఛాంపియన్ టీమ్ లోకి వెళ్ళి తీసేస్తాని, అది కంపల్సరీ ఈరోజు జరుగుతుంది. ఇంత ముందే నేను తీసేస్తుంటే నన్నే తిట్టేటోడు, ఎందుకు రిమూవ్ చేస్తున్నావు అందరినీ అని, ఎందుకు పనిలేక అన్నీ అనేవాడిని. కానీ అది తీయనీయకపోయేటోడు. కానీ ఈరోజు ఆ సారే డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే ఎవరు భయపడరు, టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. చాలా మంచి డిసిజన్ రమేష్ సార్. సో ఎవరైనా సిస్టానికి తలంచాల్సిందే. నేను పని చేయకుండా, నేను సిస్టానికి తలంచకుండా నాకు డబ్బులు రావాలనడం అది మూర్ఖత్వం అనుకోవాలన్నా, తెలివి తక్కువతనం అనుకోవాలన్నా, లేకపోతే అతి తెలివి అనుకోవాలన్నా, లేకపోతే ఇంకేది అనుకోండి. బట్ ఈ రోజు నుంచి పని చేసేటోనికే డబ్బులు, ఇది మాత్రం పక్క. ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి, వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అది చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని చూడరుగా. గ్రౌండ్ వర్క్ నుంచి ఈ రోజు చేయనే పని చేసిన ఎవరంతా వాళ్ళకైనా సపోర్ట్ ఇస్తారు. కానీ పని చేయకుండా పెద్ద లీడర్ క్రౌన్ డైరెక్టర్ ఇంట్లో వండుకున్న నాకు కూడా తీసి పొరక పుల్లని తీసి మూలకి వేసినట్టే అట్లా తీసి పడేస్తారు, ఇది మాత్రం పక్క. సో దయచేసి ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మన బ్రెయిన్ కూడా దగ్గర పెట్టుకొని, నా ఫ్యూచర్ ఇది కాదు ఇంకా చాలా ఉంది ఇప్పుడు అని చెప్పి నమ్మి పనిచేస్తారని కోరుకుంటూ, తొందర వస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. అందరు తొందరగా ఇన్ టైం కు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ రామారావు సార్ అండ్ విక్షస్ సార్, ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. రైట్ ఓకే. ఓకే సార్. సార్ మాటలు రైట్ సార్, రైట్. క్లోజ్ చేయండి, ఇంకా నో ప్రాబ్లం. ఓకేనా సార్? ఓకే లీడర్స్, రండి అందరూ. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇన్ టైంలో బయలుదేరండి, భోజనాలు కాబట్టి వీలైనంత వరకు 9:30 టైంలో టార్గెట్. ఆఫ్టర్నూన్ కూడా ఇన్ టైంలో, ఆఫ్టర్నూన్ అంతా కూడా జస్ట్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మార్నింగ్ సెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు హీట్ చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ ద మీటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ అండి. సో అందరం ఇన్ టైంలో మీటింగ్ కి వచ్చేద్దాం. సో ఖచ్చితంగా అందరం కూడా రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో